వాక్యపూర్వకమైన విషయాలు మీకు నేను జ్ఞాపకం చేసే ముందు ప్రార్థన చేస్తాను. త్వరలో ఉంచి కన్నులు మూయండి. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారణబోతుడా మీకు స్తోత్రము నాయన. మేమందరము మీ వారము, మీ ప్రజల వాక్యముఖంగా మాతో మాట్లాడండి. మీ నోటి బోరగా నన్ను మీరు వాడుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన దేశంలో గొప్ప పేరు కలిగినటువంటి దైవజనులలో, అద్భుతమైనటువంటి దేవుని పరిచయం చేసినటువంటి అభిషక్తులలో ఒక ప్రముఖమైనటువంటి దైవజనుడు ఆర్ఆర్కే మూర్తి గారు. నా బ్రతుకులో కొంతమందిని దూరంగా ఉండైనా ఒక్కసారి చూడాలి అనుకున్నాను. నేను అలా దూరంగా ఉండి ఒక్కసారైనా చూడాలి అనుకున్న భక్తులలో ఒక భక్తుడు ఆర్ఆర్కే మూర్తి గారు. దేవుని మహాకృప ఏమిటంటే దూరంగా ఉండి చూడటం కాదు, కానీ వారితో కలిసి 5 సభల్లో ప్రసంగించడానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చోట ఆయన నేను ప్రసంగికులం, ప్రకాశం జిల్లాలో. నేను ముందు ప్రసంగించాను, తర్వాత ఆయన ప్రసంగిస్తూ ప్రసంగ విధానంలో ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు నామకార్థులైన వాళ్ళ కోసం. ఏమన్నారంటే, క్రైస్తవులు అబద్ధాలు ఆడరు కానీ అబద్ధాలు పాడతారు అన్నాడు. ఆ మాట నన్ను చాలా ఆలోచింపజేసింది. చాలా గొప్ప మాట. ఆ తరువాత ఆ మాట యొక్క భావం నాకు అర్థమైంది. ఎలా అంటే, ఒక గ్రామంలో సువార్త సభలు జరుగుతున్నాయి. నేను వెళ్ళాను. ఒక సహోదరికి పాట ఇచ్చారు. అద్భుతమైన పాట పాడి, రక్షణ పొందితిని నేను త్రియేక నామమున, బాప్తిస్మం పొందితిని నాదు పాపములను విడచి, నీతో పయనింప తగు శక్తిని ఇయ్యుమయ్యా, సాతాను ఎదురింప ఆత్మబలమును దయచేయి అనేటువంటి పాట పాడింది. చాలా చక్కగా పాడటాన్ని బట్టి నేను ఆ చెల్లిని పిలిచాను. చెల్లిట్రా అన్నాను. ఏంటన్నా అని వచ్చింది. చాలా అద్భుతంగా పాడావమ్మా, మంచి వాయిస్ దేవుడు నీకు అనుగ్రహించారు, తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తారు తల్లి. ఇంతకీ బాప్తిస్మం పొంది ఎన్నాళ్ళు అవుతుంది అన్నాను. అప్పుడు ఎందుకు అన్నయ్య మనక అని. అప్పుడు నాలో నేను అనుకున్నాను, అమ్మ శవ బయటికి మొహం అన్నాను. ఇంకా బాప్తిస్మం పొందలేదు ఆ అమ్మాయి. ఇంకా బాప్తిస్మం పొందకుండానే నేను పొందాను అని పాట పాడుతుంది. అంటే ఆమె అబద్ధం ఆడటం లేదు, అబద్ధం పాడుతుంది. అప్పుడు అర్థమైంది దైవజనుడు ఊరికే అనలేదు అన్నమాట. క్రైస్తవులు అబద్ధాలు ఆడరు కానీ అబద్ధాలు పాడతారని ఊరికే అనలేదని అప్పుడు అర్థమైంది. నిజమే, చాలా చోట్ల అబద్ధాలు ఆడరు కానీ అబద్ధాలు పాడతారు. ఉదాహరణకు ఇందాక అద్భుతమైనటువంటి పాట పాడారు, చాలా సంతోషం, నాకు బాగా ఇష్టమైన పాట అండి. నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు కదా. ఈ పాట మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అద్భుతమైనటువంటి తన్మయత్వంలో పాడేవాళ్ళు కొందరు సరిగ్గా ఆదివారం ఆరాధన కూడా, అంటే మిమ్మల్ని అంటలేదు, పాటిస్తే మాత్రం నా ప్రాణమున్నంత వరకు ఆరాధన చేస్తానంటాడు. సరిగ్గా ఆదివారం ఆరాధన కూడా లేదు. ఎలాంటి వాడు పాటిస్తే ప్రాణం ఉన్నంత వరకు ఆరాధిస్తాను అని పాడతారు, సరిగ్గా ఆదివారం ఆరాధనకు కూడా రారు. అంటే అబద్ధాలు ఆడుతున్నట్ట పాడుతున్నట్ట, అబద్ధాలు పాడుతున్నట్టు ఇలా పాడేవాళ్ళు ఉన్నారు.
మీరు కాదు, మీరు చాలా మంచి. మీరు అలాగే గమనించాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అబద్ధాలు పాడేవాడు ఉన్నారు. దావీదు వల్లనే నాట్యమాడి, ఇంత కూడా కలదు. దావీదులాగా నాట్యమాడి స్తుతించేస్తారు. అది స్తుతి కాదు, శుద్ధి, పనికి మాలిన శుద్ధి. అవునా? కనుక మీరు గుర్తుంచుకోండి, ఇలా అబద్ధాలు అనేక సార్లు మనం పాడుతున్నాం. అది సరైన పద్ధతి కాదు. పాటలు పాడటం తప్పు కాదు, పాడాలి, కానీ అబద్ధాలు పాడకు. అర్థమవుతుందా? కొంతమంది అయోమయం పాటలు పాడతారు, మీకు తెలుసుకోలేదు. అబ్రాహామునడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ నిమ్మనెను, నీ బిడ్డను సేవకు ఇచ్చెదవా అని పైన పాడుతుంటే కింద నువ్వు ఇచ్చేదవా. నువ్వు ఎత్తానే ఉంటా, మేము ఉంటాను. అయోమయం పాటలే. ఆ పదాలు పాట తప్పట్లేదు, కొద్దిసార్లు ఇలా అయోమయం అవుతూ ఉంటుంది. అవునా కదా? కనుక తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అబద్ధాలు ఆడకూడదు, అబద్ధాలు పాడకూడదు, అబద్ధాలు వ్రాయకూడదు. క్రైస్తవులు అబద్ధాలు ఆడరు కానీ అబద్ధాలు పాడతారు అన్నాడు మూర్తయ్య గారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ లోతుగా ఆలోచన చేయవలసిన అవసరం. ఎందుకంటే మనం పాడుతూ ఉన్నాం ఏమని, నీవు నాతో వస్తే దిగులు నాకుండదు. ఎవరు రావాలి మనతో అంటే ఎవరిని కోరుకుంటున్నాం మనం? ఇది నిజమా? పాటలో తప్ప విడిగా యేసయ్యను కోరుకొని తెలుసా మనం? ప్రార్థన ప్రారంభించామంటే చాలు అటాక్ అని దేవుని మీద విరుచుకుపడిపోయి అడుగుడు ఇవ్వడం ఆయన అడుగుతున్నప్పుడు పోయి ఇచ్చేయి, అది ఇచ్చేయి, ఇది ఇచ్చేయి, ఇంకేదైనా ఇచ్చేయి, ₹1,00,000 మూట నా నెత్తి మీద పడి అన్నట్టు ఎప్పుడు చూసినా కోరికలతో కూడిన ప్రార్థనలు చేస్తాం. యేసయ్యలో ఉన్న వాటిని కోరుకుంటాం తప్ప యేసయ్యను కోరుకుంటాం. నేను చెప్పేది అబద్ధమా? యేసు ప్రభువా నీలో స్వస్థత ఉంది, అది నా శరీరం అంతా పెట్టు. యేసు ప్రభువా నీలో బుద్ధి జ్ఞానం ఉంది, అది నా బుర్రలో పెట్టు. యేసు ప్రభువా నీలో ఆశీర్వాదము ఐశ్వర్యం ఉంది, అది నా జేబులో పెట్టు అని ఎప్పుడు చూసినా యేసయ్యలో ఉన్న వాటిని కోరుకోవటం తప్ప మనం యేసయ్యను కోరుకోం. యేసయ్యను కోరుకోకపోగా పాట మొదలెడితే నీవుంటే చాలు నాకు యేసయ్యా నీ వెంటే. ప్రార్థనలో ఒక్కసారైనా యేసయ్య నువ్వు నాకు కావాలంటామా? యేసయ్యలో ఉన్న వాటిని కోరుకుంటాం ప్రార్థనలో. పాటప్పుడు మాత్రం నువ్వు ఉంటే నాకు చాలు. అబద్ధం పాడటమా కాదే అది? చెప్పండి, జాగ్రత్త. చాలాసార్లు అబద్ధాలు పాడుతున్నాం మనకు తెలియకుండా. నేను అంటున్నాను, యేసయ్యా నువ్వు నాకు కావాలి, నువ్వు నాతో రావాలి, యేసయ్యా నువ్వు ఉంటే నాకు చాలు అని పాడటం తప్పు కాదండి. ఆ పాటలో ఉన్న మాట మీద నిలబడటం గొప్ప. కనుక పాటల్లోనే కాదు, ప్రార్థనలోనూ మనం యేసయ్యను కోరుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను మీకు చెప్పే అంశం ఏమిటంటే, యేసయ్యలో ఉన్న వాటిని కోరుకోకండి, యేసయ్యనే కోరుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యనే కోరుకోండి. యేసయ్యా నువ్వు కావాలి అని పాటలు పాడటం కాదు, ప్రార్థన కూడా చెయ్యాలి. యేసయ్యలో ఉన్న వాటిని కోరుకోవటం కాదు, యేసయ్యనే కోరుకోవాలి. యేసయ్యనే కోరుకోవాలి. కానీ వింత ఏమిటో తెలుసా? ఈ రోజుల్లో చాలా మందికి యేసయ్యలో ఉన్నవే కావాలి. ఉదాహరణకు స్వస్థతలు కావాలి, స్వస్థపరిచే యేసయ్య వద్దు చాలా మంది. అవునా కదా? యేసయ్య స్వస్థపరచగలరు. నేను స్వస్థత ద్వారానే ప్రభువుని నమ్ముకున్నాను. నా 18వ ఏట నిష్టగల చాత్తాల శ్రీ వైష్ణవ కుటుంబంలో పుట్టిన వాడను నేను. రామానుజ గోత్రం మాది. రామానుజ మత సిద్ధాంతాలు అవలంబించినటువంటి వ్యక్తిని నేను.
మా నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని కొన్నాళ్ళు మంత్రోచ్చరణ నేర్చుకుని పౌరోహిత్యం చేశాను నేను. మీకు సందేహంగా ఉంటే కూటమైన తర్వాత కలవండి, మీ పేరు 4 మంత్రాలు చదువు. నేను వైష్ణవ్యమును విడిచిపెట్టి క్రైస్తవ్యంలోనికి వచ్చిన వాడిని. ఒకప్పుడు పిండాలు పెట్టుకునేవాడిని, ఇప్పుడు దండాలు పెట్టించుకునే స్థితి నా యేసయ్య నాకు అనుగ్రహించారు. ఇంతటి మహద్భాగ్యకరమైనటువంటి జీవితం యేసు ప్రభు వారి ద్వారా నేను పొందుకున్నాను. యేసు ప్రభు వారి ద్వారా నేను ఇదంతా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నేను స్వస్థత ద్వారానే ప్రభువుని తెలుసుకోవడం జరిగింది. యేసయ్య స్వస్థపరచగలరు, ఇక అందులో తిరుగులేదు. కానీ మనము స్వస్థతనే కోరుకోవటం తప్పు. అర్థమవుతుందా? స్వస్థత కంటే, అనగా మనము కోరుకుంటున్న స్వస్థత కంటే గొప్పవాడు యేసయ్య. మనము కోరుకుంటున్న బుద్ధి జ్ఞానముల సర్వ సంపదల కంటే గొప్పవాడు యేసయ్య. కనుక యేసయ్యలో ఉన్నవి కాదు, యేసయ్యని కోరుకోవాలి. మీరు యేసయ్యలో ఉన్నవి కోరుకునేంత వరకు మిమ్మల్ని మోసం చేసేవాడు ఎవడో ఒకడు తగలడతానే ఉంటాడు. తెలుసా మీకు? చాలా మంది ఈ రోజుల్లో యేసయ్యని పక్కన పెట్టి యేసయ్యలో ఉన్న స్వస్థతలే కోరుకుంటున్నారు. కాబట్టి ఈ స్వస్థతలోని ముసుగులో పెద్ద వ్యాపారం జరుగుతుంది. అవునా కదా? పైగా పడేసే పరిచర్య ఎక్కువైపోయింది. టచ్, పడేసే పరిచర్య, తోపుడు బండి పరిచర్య. ఈ పడేసే పరిచర్య గాళ్ళని మీరు చూశారో లేదో, 4 విషయాలు మీకు తెలియాలి. 1, పడిపోవటానికే కొంతమంది సెట్ చేయబడతారు. వాళ్ళకింత జీతం అని ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇది మీకెలా తెలుసు అంటున్నా చూడకండి, నేను ఎవరిని సెటప్ చేసుకోను. గుడివాడ ప్రాంతంలో బయటపడిన నిజం. వాడు నీళ్లు చల్లిన వెంటనే పడిపోవాలి. వరుసగా నిలబడిన వాళ్ళు వీడు నీళ్లు చల్లిన వెంటనే పడిపోవాలి. అలా పడిపోవటానికే వాళ్ళు సెట్ చేయబడ్డారు. వాళ్ళకింత జీతం అని ఉంది. టైమింగ్ లో పడిపోలేదని ఒక ఆవిడికి జీతం ఇవ్వకుండా పంపించేశారు. ఎందుకంటే అందరూ పడిపోయి అటు ఇటు చూసి పడిపోయారు. ఇప్పుడు ఈ వీడియో దెబ్బతింది కదా, వీడియో తీస్తున్నారు, అందరూ పడిపోయి అటు ఇటు చూసి పడిపోయేసరికి వీడియో దెబ్బతీసి ప్రోగ్రామ్ అంతా ఇదే వయోమయం. కాబట్టి ఆవిడకి జీతం ఇవ్వకుండా బయటికి పంపించేశారు. గేది చచ్చాక పాడి బయట ఎడుతున్న ఒక సామెత ఉంది పల్లెటూరులో. గేది బ్రతుకున్నంత కాలం 6 లీటర్ ఎక్కుతుందమ్మా, లీటర్ ఎక్కుతుందమ్మా అంటారు. గేది చచ్చింది అనుకోండి, 6 లీటర్లు ఇచ్చేదమ్మా, అప్పుడు బయట. గేది చచ్చాక పాడి బయట ఎడుద్ది అన్నట్టుగా దెబ్బ తగిలేక బుద్ధొచ్చి విషయం బయట పెట్టింది. ఇది ఇలా జీతానికి చేసేదాన్ని అండి, ఇలా ఆ టైమింగ్ లో పడిపోవాలండి, ఆ నీళ్ళు కొట్టిన వెంటనే పడలేదని నాకు జీతం ఇవ్వకుండా బయటికి పంపించాడు. గమనిస్తున్నారా? మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. పడిపోవటానికే కొంతమంది సెట్ చేయబడతారు, వాళ్ళకి జీతం అని ఉంటుంది. అది మొదటి విషయం. రెండవది ఏమిటో తెలుసా? అయోమయం జనం, పిచ్చ జనం. పడిపోకపోతే ఏమీ జరగదేమో అనే అయోమయంలో పడిపోతారు. అసలు ముందు మెంటల్గా ఫిక్స్ అయిపోతారు. వీళ్ళు అక్కడికి వెళితే మనం పడిపోవాలి, అక్కడికి వెళ్ళేప్పటికీ వీళ్ళు ఒళ్ళంతా ఏమైపోతుంది తెలుసా? ఆలోచనతో తేలికైపోయి ఎగిరిపోతుంటారు. పెడతారు. పడిపోకపోతే ఏమీ జరగదేమో అని అయోమయంలో పడిపోతారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఇది రెండో విషయం, అమాయక జనం. మూడవది, పడేదాకా వీడు చేయి తీయండి, వదలం. మీకు పడేదాకా వీడు వదలండి. ముందు చెయ్యి వేసాడా, భస్మాసుర హస్తం పడింది, తగలడిపోవలసిందే, పడిపోవలసిందే కింద. లేకపోతే అటు తీరు చెయ్యి ఓ తోస్తా ఉంటాడు. అవునా కదండి? టచ్ టచ్ అని తోస్తా ఉంటాడు. లేదంటే ఈ మధ్యన కొంతమంది చెవులు చెప్పడం మొదలుపెట్టాడు, పడిపోకపోతే కుదరదు వస్తాడు. చెవులు ప్రార్థన చేస్తాడేమో అనుకున్నారు. ప్రార్థన కదని చెప్పడం చేస్తాడు. చేసేదాకా తీరు. ఇది నాకెలా తెలుసంటే, మా సహవాసంలో, అంటే నేను ఒక సహవాసానికి నాయకుడిని, కొన్ని సంఘాలకు కాపరిని. నా కోసం పెద్ద వివరాలు మీకు చెప్పడం నాకు ఇష్టం ఉండదు, అవసరం లేదు. భోజనం బాగుంటే బోల్కెట్టవలసిన అవసరం లేదు. అర్థమవుతుందా? ప్రసంగం అయ్యాక నా కోసం తెలుసుకోవాలని మీరు అనుకుంటే అది చాలు. దేవునికి మహిమ కలుగును కాక. మీరు గమనించండి ప్రియులారా, మా సహవాసంలో మాతో కలిసి పరిచయం చేసేటువంటి సేవకులలో ఒక సేవకుడు యోహాను గారిని, అతను పోషాడపు వారి పాలనలో సేవ చేస్తాడు. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం.
అతని భార్య ఏదో ఒక కారణాన్ని బట్టి ఆపరేషన్ చేయించుకోవడం జరిగిందండి. ఆపరేషన్ అయిన తర్వాత విశ్రాంతి కొరకు పుట్టింటి వాళ్ళు తీసుకువెళ్ళారు. పుట్టింటి వాళ్ళు తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ విశ్రాంతి తీసుకుంటుంది. ఈ లోపల అదే గ్రామంలో, ఆమె పుట్టింటి గ్రామంలో సువార్త సభలు జరుగుతున్నాయి. ఖాళీగా ఉండటం ఎందుకు, దైవజనురాలి కదా, వెళ్ళి కూర్చుంటాను ఎందుకు, కూర్చుంటే మంచిది కదా అని చెప్పి మొత్తానికి వేరొకరి సహాయంతో నడుచుకుంటూ వెళ్ళింది. నడుచుకుంటూ వెళ్ళి కుర్చీ ఒకటి తెచ్చుకుని పెట్టుకుంది. ఏమంటే ఆ కుర్చీ మీద కూర్చొని కూటంలో పాల్గొంది. కూటం జరుగుతూ ఉంది. కూటం చక్కగా జరిగింది. కూటం అనంతరం ప్రార్థన చేయించుకోవడానికి పాస్టర్ దగ్గరికి వెళ్ళింది. వాడు చెయ్యి సీట్లు. ప్లాన్ ఏంటి? పడేద్దామని. ఇప్పుడు భయం ఏంటి? పడిపోతే గుట్లు దెబ్బతినేస్తాయని. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు భయం పడిపోతే గుట్లు దెబ్బతినేస్తాయి కాబట్టి అటువంటి కాల్ సపోర్ట్ పెట్టేసింది. అలాగే పడతలు. వీడు ఎంత తొయ్యడానికి ప్రయత్నించినా పడతలు. పక్కన వాళ్ళు చెప్పారంటే, బాబు మొన్న ఆవిడకి ఆపరేషన్ అయిందని బాబు, పొరపాటును పడేస్తారేమో, గుట్లు దెబ్బతినేస్తాయి, ఆవిడ వదిలేండి బాబు అంటే అప్పుడు ఆమేన్ అని చెప్పి వదిలేనంటాడు. వరగెదుల్లో గూని ఎదిగాడు, దూడల్లో దూనపోతుగాడు. పడేస్తావా? ఎంత తప్పది, అవునా కదండి? పడితే కానీ వదలరు. ఇది మూడో రకం, మూడో విషయం గుర్తుంచుకోండి. నాలుగవది ఏమిటో తెలుసండి? సాతాను గాడు పడేస్తాడు. వానిలో ఉన్న దెయ్యము వానిని క్రింద పడవేసి విలవిల్లాడించి పారిపోయాను. బైబిల్లో ఉన్నమాట, మార్కు సువార్తలో చూస్తాం. వానిలో ఉన్న దెయ్యము వానిని క్రింద పడవేసి విలవిల్లాడించి పారిపోయాను అంటే ఇప్పుడు వాడిని పడేసింది ఎవరు? దెయ్యం, సాతాను, దురాత్మ పడేసింది. పడేసే పరిచర్య సాతానుది, నిలబెట్టే పరిచర్య యేసయ్యది. దేవునికి మహిమ కలుగును గాక. వాడు ఆ దెయ్యం కింద పడివేసిన తర్వాత యేసయ్య వాడిని చెయ్యి పట్టి లేవనెత్తి నిలవబెట్టెను. లేఖనం చెబుతుంది. మునికి పోబోతున్న సీమోను పేతురుని చెయ్యి పట్టి లేవనెత్తి నిలవబెట్టాను. నిలబెట్టే పరిచర్య యేసయ్య. నా పుత్రుడా చక్కగా నిలువబడు, అంతటి దేవుని ఆత్మ నాలోనికి వచ్చి నన్ను చక్కగా నిలవబెట్టెను అంటాడు భక్తుడు. నిలబెట్టే పరిచర్య యేసయ్య. 5 కనేవాడు పైనుండి కింద పడి చచ్చిపోయాడు మడగదలు ఉంటే, వాడిని బ్రతికించి లేవనెత్తాడు యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. నిలబెట్టే పరిచర్య యేసయ్య. నుంచున్నాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కనుక పడేసే పరిచర్య కాదు నమ్మకండి. యేసయ్యది పడేసే పరిచర్య కాదు, నిలబెట్టే పరిచర్య. మన బ్రతుకులను కట్టి నిలబెడతారు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. కేవలం స్వస్థతల కోసమే ప్రజలు పరిగెట్టడాన్ని బట్టి ఇలాంటి మాయగాళ్ళందరూ తయారయ్యారు. పైగా ఇందులో వ్యాపారం, కర్చీఫులు అమ్మటం. ఎంత ఘోరం అండి. కర్చీఫులు అమ్ముతావా? ఏం బాబు ఎందుకు అమ్ముతున్నావు అని అడిగితే, పౌలు గారి కర్చీఫ్ ముడితే స్వస్థత కలగలేదా? అబ్బా ఆ వాక్యం మరి మాకు కనపడలేదా? మరి నేను ఇప్పటికి 2 సార్లు బైబిల్ పూర్తిగా చదివాను, 3వసారి చదువుతున్నాను. 2 సార్లు పూర్తి చేయడానికి 10 ఏళ్ళు పట్టింది. ఇక్కడ 10 ఏళ్ళు పట్టిందంటే అప్పుడప్పుడు చదివితే కాదండి, రోజు చదివితే 2 సార్లు బైబిల్ పూర్తిగా ధ్యానపూర్వకంగా చదవడానికి 10 ఏళ్ళు పట్టింది. నాకు 10 ఏళ్ళు పట్టిందంటే మీకు 30 ఏళ్ళు పట్టింది. అర్థమవుతుందా? ఎంత అధ్యయన పూర్వకంగా నేను చదువుకుంటాను బైబిల్. ఒక్కసారికి 2 సార్లు కలిపి 10 సంవత్సరాలు పట్టింది పూర్తిగా ధ్యానించడానికి, నేను అనేక విషయాలు నేర్చుకోవటానికి. అంత కూలంకషంగా 2 సంవత్సరాల నుండి లేఖనాన్ని ధ్యానిస్తున్నాను. 3వసారి కూడా ప్రారంభించి రోజు ధ్యానం చేస్తున్నాను. నాకు కనపడలేదా ఆ వాక్యం? నాకు తెలియదా? 100 కుక్కలు దాడి చేసి మొక్కలు పీకేసిన మొహాలు వేసుకుని పౌలు గారు ఖర్చు ముడితే స్వస్థత కలగలేదా? నాకు తెల్ల. మరి పౌలు గారికి గ్లకోమా అనే వ్యాధి ఉంది, కంటి సంబంధమైన వ్యాధి. దాన్ని నీటి కాసుల జబ్బు అంటాం తెలుగులో, మన వాడుక భాషలో. కళ్ళు ఎర్రపడతాయి, కళ్ళు పుసులు గడతాయి, కళ్ళపట నీళ్లు కారుతాయి. ఆ వ్యాధి యొక్క లక్షణాలు. నీళ్లు కారుతున్నప్పుడు తుడుచుకోవడానికి చేతి రుమాల, జేబు రుమాల అంటాం మనం, కర్చీఫ్ అంటాం. చదువుకున్నాడు కాబట్టి ఏమండి, కర్చీఫ్ దగ్గర పెట్టుకుని తుడుచుకునేవాడు. అలా తుడుచుకుని ప్రక్కన పెట్టేవాడు. విశ్వాసంతో ముట్టిన వాళ్లకు స్వస్థత కలిగేది. స్వస్థత ఎందుకు కలిగింది? అక్కడ 2 కారణాలు. ఒకటి వాళ్ళ విశ్వాసం, రెండవది ఏమిటంటే అక్కడ పౌలు గారి యొక్క కన్నీళ్లు ఉన్నాయి. ఎందులో? ఆ హ్యాండ్ కర్చీఫ్.
మరి నువ్వు అమ్మే కర్చీఫుల్లో ఏమున్నారా? గంజి తప్ప. అవునా కదా? ఆ కంపెనీ వాడు గంజి పెట్టి జాగ్రత్తగా మాట్లాడతారు దాన్ని. అది వెంటనే ఉపయోగపడదు. మనకు గుర్తు గమనించాలి. మళ్ళీ సార్ ఒట్టగలదు. ఆ గంజి అంతా పోయి చూసుకుంటా కుదురు. ఈ కర్చీఫ్లు అమ్మేయటం, జెండాలు అమ్మేయటం కొంతమంది. ఈ జెండాలు కొనటం, సంఘ పరిచర్యకు ఉపయోగపడేలా ధనాన్ని ఇవ్వండి. పరిచర్య అభివృద్ధి కొరకు పాటు పడండి. ఈ కర్చీఫ్లకి జెండాలకు డబ్బులు అసలు పైసా ఖర్చు పెట్టండి. అర్థమవుతుందా మీకు? కొంతమంది స్తుతి మిషన్లు అమ్ముతున్నారు ఈ మధ్యన. స్తుతి చేయడానికి కౌంటింగ్, నీకు కోటింగ్ ఇవ్వాలి. స్తుతికి కౌంటింగ్ ఏంటి? స్తుతికి టైం లిమిటేషన్ ఏమిటి? స్తుతికి సమయం ఏమిటి? అవునా కదా? ఎడ తెగక చెయ్యగలిగిన పనులలో ఒక పని స్తుతి. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి. స్తుతికి లిమిట్ ఏమిటి? టైం ఏమిటి? కౌంటింగ్ ఏమిటి? తప్పు కదా? ఇలా చాలా వ్యాపారాలు జరుగుతున్నాయి. ఎంత విచారకరం. నూనె సీసాలు తప్పు లేదు. నూనె రాసి ప్రార్థన చేయించుకోవడంలో, ప్రార్థన చేయడంలో తప్పు లేదు. సీసాలు అమ్మటం ఎంత ఉంటుంది? ఏమంటే పారాషూట్ కంపెనీ వాడు కూడా ఆ సైజు అమ్మడం సెలాగడి, అంతకంటే కొద్దిగా పెద్దది అమ్ముతాడు. అవునా కదా? ఇక ఇంతంత నూనె సీసాలు తీసుకొచ్చి ఒక్కోటి 100 రూపాయలు. పైగా కొత్త కోటింగ్ మొదలైంది మా ప్రాంతాల్లో. అడవుల్లోనికి వెళ్ళి వనమూలికలు సేకరించి వాటిని ఉడకబెట్టి మరగబెట్టి నుజ్జు చేసి గుజ్జు చేసి ఆ రసాన్ని పిండి ఇందులో కలిపేసాం, నూనెలో వేసేసాం. రాసుకుంటే తలపోటు పొందాయి, ఒళ్ళొప్పులు తగ్గుతాయి. బాటిల్ 100 రూపాయలు అమ్మడం. నెత్తి నేలకేసి గుద్ది చంపేద్దాం ఒక్కొక్కడిని. కానీ అలాంటి రైట్స్ దేవుడు మనకి ఇవ్వలేదండి. అలాంటి రైట్సే కానీ దేవుడు నాకు ఇస్తే నేను కొట్టక్కర్లా, నేను వెళ్తే చేస్తారు. అంటే నా బాడీ జడేలాగా ఉంటుంది కదండి. ఎంత ఘోరం అండి. ఇలాంటి వ్యాపార దృక్పథం కొనసాగుతోంది. తస్మాత్ జాగ్రత్తగా స్వస్థపరచగలిగిన దేవుడు యేసయ్య ఒక్కరే. ఆయన నిన్ను స్వస్థపరచగలరు. అయితే స్వస్థత కంటే గొప్పవాడు యేసయ్య. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కనుక మనం యేసయ్యలో ఉన్నవి కాదు ఏం కోరుకోవాలి? యేసయ్యనే కోరుకోవాలి. మనం యేసు ప్రభువు వారినే కోరుకోవాలి. యేసయ్యలో ఉన్నవి కాదు. జాగ్రత్తగా వినండి. ఎందుకు యేసయ్యనే కోరుకోవాలి అంటే, యేసయ్యను కోరుకుంటే, యేసయ్యను పొందుకుంటే, యేసయ్యను కలిగి ఉంటే అన్నీ మనకున్నట్టే. అవునండి. ఇప్పుడు ఒక రాజుగారు వెండి పెట్టే, బంగారు పెట్టే, వజ్రాలు పెట్టించి ఏమండి 2 దాసుల్ని పిలిచాడు. రాజుగారు పిలిచి, రే ఏం కావాలో తీసుకుండ్రా అన్నాడు. ఈ లోపల 2 దాసుల్లో ఒకడు పరిగెట్టుకుంటూ వచ్చి వజ్రాలు పెట్టి ఎత్తులో పెట్టుకెళ్ళిపోయాడు. వెంటనే రాజుగారు ఇంకొక వజ్రాలు పెట్టించాడు. మిగిలిన దాసులను అడిగాడు, నీకేం కావాలో కోరుకుని తీసుకెళ్ళరా అని. వాడు పరిగెట్టుకుంటూ వచ్చి రాజుగారిని పట్టుకుని ఎత్తుకుపోతానంటే, అరే బాబు తెంచరా బాబు పడిపోతారా బాబు అంటాడు. పడిపోయినా పర్లేదు, ఏమైనా సరే మిమ్మల్ని నేను మోసుకుపోతాను అంటాడు. బాబు నేనెందుకురా బాబు? రే తెంచరా బాబు నువ్వే నాకు కావాలంటాడు రాజు. నేనెందుకు రా అన్నాడు రాజుగారు. నువ్వే కావాలి రాజా నాకు. అదేమిట్రా? వెండి పెట్టా, బంగారం పెట్టా, వజ్రాలు పెట్టా ఉంది. ఆ 3 పెట్టెల్లో ఏదో ఒక పెట్టి పట్టుకుపోవచ్చుగా. నన్ను పట్టుకుపోతాడు బాబు అన్నాడు రాజుగారు. రాజా, అవి ఎన్నాళ్ళు ఉంటాయి? కూర్చుని తింటే కొండలు కూడా కరిగిపోతాయి. అవి ఎన్నాళ్ళు ఉంటాయి? మరి నేనెందుకు రా బాబు నన్ను కానీ తినేస్తావేంటి అంటాడు రాజుగారు. నిన్నెందుకు తింటానయ్యా రాజా? నీవు నావాడివైతే రాజ్యం నాది కాదా? అందు ఉన్న సంపదలన్నీ నావే కదా అన్నాడు. ఒకడు రాజుగారి దగ్గర ఉన్న పెట్టెను కోరుకున్నాడు, మరొకడు రాజుగారిని కోరుకున్నాడు. ఎవడు గొప్పవాడు? ఇద్దరు రాజుగారిని కోరుకున్నవాడు. కనుక మనం కూడా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, భూపతులకు అధిపతియునైన యేసయ్యను కోరుకోవాలి. ఎవరిని పెడితే వాళ్ళని కోరుకోకూడదు. ఏ దాదాలనో బాబాలనో స్వామిజ్ఞులను గజకర్ణ గోకర్ణట కుటమాలను చేసి గారడీగాళ్లను రంగురాళ్ళ వంకరాలను నోడిచ్చిన పౌడర్స్ను కోరుకోవటం కాదు. యేసయ్యను కోరుకోవాలి. యేసయ్య నీవు నాకు కావాలి, నీవు నాతో రావాలి, నీతో కలిసి టీవీగా నేను ముందుకు సాగిపోవను, నాకు నీవే కావాలని ప్రభువుని కోరుకోండి. ప్రభువుని కోరుకుంటే మనకు అన్నీ ఉన్నట్టే. సున్నాగా ఉన్న మన జీవితం మిన్నగా మారిపోతుందండి. అందుకే భక్తులు పాడుతూ అంటాడు, 5 సున్నాలు ఉన్నా దాని విలువ శూన్యమేనన్నా, 5 సున్నాలు ఉన్నా దాని విలువ శూన్యమేనన్నా,
5 సున్నాలు ఉన్నా దాని విలువ శూన్యమేనన్నా. యేసు ఒక్కడుంటేనే చాలు నీ విలువ లక్షగా మారు. యేసు పక్కనుంటేనే చాలు నీ విలువ లక్షగా మారు. యేసు ఒక్కడుంటేనే చాలు నీ విలువ లక్షగా మారు. నేనొక సున్నా యేసయ్యే నిన్నా, యేసు నాలో ఉన్నా నాకు విలువ వచ్చుమన్నా. I am a hero, యేసయ్యే హీరో, యేసు నాలో హీరో నాకు విలువ వచ్చుమన్నా. స్తోత్రం. యేసయ్యను కలిగి ఉంటే మనకు ఖచ్చితంగా విలువ. తులుగులమైన మనకు విలువనిచ్చే దేవుడు యేసయ్య. ఆయనను కలిగి ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే. కనుక ఎవరిని కోరుకోవాలి? యేసయ్యలో ఉన్నవి కాదు, యేసయ్యని మనం కోరుకోవాలి. ఆయనను కలిగి ఉంటే మన జీవిత యాత్ర, ఆత్మీయ యాత్ర అద్భుతంగా సాగుతుందండి. మనం జీవిత యాత్ర చేస్తున్నాం, ఆత్మీయ యాత్ర చేస్తున్నాం. మనం ఈ భూమి మీద యాత్రికులమును, పరదేశంలో ఉన్నాం. మనం చేరవలసింది పరలోకం. మనం గురి యొద్దకు చేరాలి. చేరాలి అంటే మన యాత్ర ఆగిపోకుండా ముందుకు సాగాలి. సాగాలి అంటే యేసయ్యను కలిగి ఉండాలి. ఆయనను కలిగి ఉంటే యాత్ర చక్కగా కొనసాగుతుంది. దానికి ఉదాహరణ ఇశ్రాయేలీయులే. నిర్గమాకాండ గ్రంథం 32వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు దేవునికి విరోధంగా 7 పొరపాట్లు చేశారండి. ఆ 7 పొరపాట్ల వలన దేవుడు అన్నారు, వీరు లోబడనొల్లని జనులు కనుక నేను మీతో కూడా రాను అన్నారు దేవుడు. నిర్గమాకాండ గ్రంథం 32వ అధ్యాయం. నేను మీతో కూడా రాను అని దేవుడు అంటున్నాడంటే అర్థం ఏమిటి? అప్పటి వరకు దేవుడు వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళతో వచ్చాడు అని. అవునా కదా? దేవుడు ఆ యాత్రలో, ఇశ్రాయేలీయుల వాగ్దాన భూమి యాత్రలో వాళ్ళకు తోడై ఉన్నారు. వాళ్ళు చేసిన పొరపాట్లను బట్టి ఇప్పుడు నేను రాను అంటున్నాడు. నేను రాను అంటే వెంటనే మోషే గారు, అలాగా ప్రభువా అలిసిపోయి ఉంటాం, రెస్ట్ తీసుకో, మేము వెళ్ళిపోతాంలే. 6 లక్షల కాల్బలం, 30 లక్షల మంది జనాంగం ఉన్నాం, మేము వెళ్ళిపోతాంలే అన్నాడా? ప్రాధేయపడ్డాడు. ప్రభు పాదాలను ఆశ్రయించాడు. నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము అని గట్టి పట్టు పట్టాడు. యబ్బోకు రేవు దగ్గర యాకోబు గారు పట్టిన పట్టు లాంటి పట్టుపట్టి ప్రార్థనలో పోరాడాడు. ఇంకా అతని ప్రార్థన పోరాట పటిమకు దేవుడు ఏమన్నారంటే, సరే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అన్నారు. సరే నేను వస్తానులే అయ్యా, వస్తాను అన్నాడు. అప్పుడు పట్టు వదిలేడండి. ఎవరు? మోషే గారు. ఎందుకు అంత పట్టు పట్టేశాడు? దేవుడు రానన్నాడు. ఓకే వెళ్ళిపోవచ్చుగా. కుదరదు. దేవుడే గనక వాళ్ళ యాత్రలో వారితో ఉండకపోతే, వారికి తోడై ఉండకపోతే ఆ అరణ్య యాత్ర ముందుకు సాగదన్న సంగతి మోషే గారికి తెలుసు. దేవుడు లేకపోతే ఎలా సాగుతుంది? ఇశ్రాయేలీయులు ఒక్కరోజు భోజనాన్ని భుజించి తృప్తి పొందాలంటే వాళ్లకు 1500 టన్నుల ఆహారం కావాలి. ఒక అంచనా ప్రకారం 1500 టన్నుల ఆహారాన్ని వండటం, వార్చడం పక్కన పెట్టండి, సప్లై చేయాలంటే 2 మైళ్ళు పొడుగున్న 2 గూడ్సు రైలు కావాలి. అప్పట్లో గూడ్సు రైలు గట్టా ఉన్నాయా? ప్రయాణ సాధనాలే సరిగా లేని ఆ రోజుల్లో ఆకాశము నుండి దేవుడు వాళ్లకు ఆహారం కురిపించారు. స్తోత్రం. 1500 టన్నుల ఆహారం పైనుండి కురిసేది కూడా. పైన ఎంత గొప్ప ఆహారం అంటే అది, దానికి పేరు పెట్టడం వీరి వల్ల ఉండేది. ఆహారం పేరేమిటి? అసలు అది కాదు. మన్నా అంటే అర్థం ఏంటో తెలుసా? హీబ్రూలో మాన్గు, గ్రీకులో మన్నా, తెలుగులో ఇది ఏమిటి? అర్థమైందా? మన్నా అంటే ఇది ఏమిటి, ఇది ఏమి, ఇది ఏమిటి? ఆహారాన్ని భుజించి చాలా బాగుంది అనుకుంటున్నారు, కానీ దానికి పేరు పెట్టడం వీరి వల్ల ఇదేమిటి, 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 అదే పేరైపోయింది. అసలు ఆహారం పేరు 1 దేవదూతలు తినే ఆహారము, 2 ఆకాశ ధాన్యము. బైబిల్లో రాసు మన్నాగా. అర్థమవుతుందా? ఆకాశ ధాన్యాన్ని దేవుడు వాళ్ళ కొరకు అనుగ్రహించాడు.
ఎంత గొప్ప ఆహారం అండి. వింటున్నారా ఈ మాట మీరు? అంత గొప్ప ఆహారం, వాళ్ళు పేరు పెట్టడానికి వీలు లేనంత గొప్ప ఆహారాన్ని దేవుడు వాళ్ళకు అనుగ్రహించారు. ప్రతిరోజు దేవుడు వాళ్ళకు తోడై ఉండకపోతే ఆ యాత్రలో వాళ్ళకు అనుగ్రహింపబడదు. ఆహారం అనుగ్రహింపబడిందంటే దేవుడు వాళ్ళకు తోడై. అంతేనా? ఇశ్రాయేలీయులు ఒక్కరోజు నీళ్లు త్రాగి తృప్తి నుండి కాస్త చేతులు కడుపును మూతులు తుడుచుకోవాలంటే వాళ్ళకి 50 కోట్ల లీటర్ల వాటర్ కావాలి. మనకు పంచాయతీ పంపుల నుండి మున్సిపాలిటీ కుళాయిల నుండి కూడా సరిగా నీళ్లు రావు. ఒకవేళ వచ్చిన టయానికి వస్తే పట్టుకుందాం వెళ్తే వంతులు ఉంటాయి, వంతుల్లో తేడా వస్తే తలను. పల్లెటూళ్ళలో వ్యవహారం అలాగే ఉంటుంది, అవునా కదా? ఈ పంపుల దగ్గర చెక్క కొట్టేసుకునేవారు ఇంతకుముందు, మామూలు గొడవలు కదండి. ఇప్పుడు తగ్గినాయి. అప్పుడు మామూలు గొడవలా? నేను రాజమండ్రి పట్టణంలో చూశాను పంపుల దగ్గర గొడవ అంటే 2 ఆటోలు ఎరగొడేసుకున్నారు. 2 ఆంబోతులు, ఆబోతు అనాలి కానీ ఆంబోతు అంటాం మనం వాడుక భాషలో. 2 ఆంబోతులు కలబడి కొట్టుకుంటే ఎంత కలవరం కలుగుద్దో 2 ఆడోళ్ళు కొట్టుకుంటే అంత అలజడి కలిగింది. ఎరగొడేసుకున్నారు ఇద్దరు. ఒక ఆవిడ అవతలావిడ్ని బలంగా గుద్దేసి కింద పడేసి జుట్టును విలివేసి కట్టుకుని లాగేసింది. అలాగా మొత్తం కుదురు ఊడొచ్చేసింది ఆ జుట్టు. అయ్యి బాబు ఇదేంటి అనుకుంటే నిజమైన జుట్టు కాదు, అది సవరం. సవరాలు ఊడేలా కొట్టేసుకున్నారు. వేటి కోసం? నీటి కోసం. అలాంటి ఇబ్బందులు ఏమన్నా ఇశ్రాయేలుకు ఉన్నాయా? ప్రతిరోజు వాళ్లకు కావలసిన 50 కోట్ల లీటర్ల వాటర్ దేవుడు అనుగ్రహిస్తూ వచ్చారు. ఒకసారి నీళ్ళు లేని ప్రదేశానికి వాళ్ళు వెళితే ఆయనే పండగ నిలిచి వాళ్ళ కోసం బ్రద్దలై నీటి ధారలు ఇచ్చారు. స్తోత్రం! ఎంత గొప్పగా దేవుడు వాళ్ళకు తోడే ఉండి పోషించారండి. అగ్ని మేఘ స్తంభాల కాపుదల దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అగ్ని స్తంభం వల్ల వెలుతురు కలుగుతుంది, వెట్టగలుగుతుంది, క్రూర మృగాలేమి వాళ్ళ దగ్గరికి. మేఘస్తంభం వల్ల నీడ కలుగుతుంది, చల్లగా ఉంటుంది, ఎండ దెబ్బ తగలదు. అలాంటి అగ్ని మేఘ స్తంభాల కాపుదల దేవుడు వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ బట్టలు మాయలేదు, చెప్పుల వారు తెగలేదు, పాదములకు వాపు రాలేదు, రానియలేదు. ఏమండి, ఖమ్మం మీటింగ్స్లో ప్రసంగం చేసి నైట్లయితే బయలుదేరి విజయవాడ వచ్చానండి బస్సులో. వచ్చి చాలా కాలం క్రితం బస్సు దిగుదామని నా చెప్పులు నేను వేసుకుంటుంటే నాకు ఎక్కట్లా. పైగా నా చెప్పులు ఏమి చెన్నై కాదండి, నా చెప్పుల నెంబరు 12. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తాను. ఎవడు వేసుకాడు, వేసుకెళ్తే ఎడవలేదు కదా, అర్థమవుతుంది. ఎంత ఒక్కొక్కటి పాంకోళ్ళగా ఉంటుంది. పాంకోళ్ళు అంటే చెక్కదోళ్ళు, పాంకోళ్ళు అంటాం వాటిని. అలా ఉంటుంది. ఎవడ మొదలుపెట్టింది ఏడవలేదు. నేను ఒక్కడనే వాటిని చక్కగా వేసుకొని తిరగను. అలాంటి నా పెద్ద చెప్పులు నాకు పట్టలేదు. ఎందుకంటే ఉరులు దిగి పాదాలకు వాపు వచ్చేసింది కూర్చోవటాన్ని బట్టి. ఇంకేం చేస్తాను, చెప్పులు చేత్తో పట్టుకున్నాను, బ్రీఫ్ కేస్ చేత్తో పట్టుకున్నాను, బస్సు దిగి నడుచుకుంటూ వెళుతున్నాను. నా ఒక్క వింతగా చూస్తున్నారు జనం. నాకు ఆలోచనలు 2 కొడతాయి బుర్రలు. ఒకటి, అరిగిపోతాయని అట్టుకెళ్ళిపోతాడేమో. 2, ఎవరు చెప్పిన ఎత్తుకుపోతాడేమో. ఈ 2 ఆలోచనలు కొట్టి నేను ఏం చేశానంటే జాగ్రత్తగా పక్కన కూర్చుని కాళ్ళు పాదాలు నొక్కుని ఆ తర్వాత కాస్త అమాయించుకున్న తర్వాత చెప్పులు వేసుకుని వెళ్ళి నేను ఎక్కవలసిన బస్సు ఎక్కడం జరిగింది. ఖమ్మం నుండి విజయవాడ వరకు బస్సులో కూర్చొని ప్రయాణం చేస్తేనే నా పాదాలకు వాపు వచ్చింది కదా. ఎంత ప్రయాణం చేసినా ఇశ్రాయేలీయుల పాదములకు వాపు రాలేదు, ఆయన రానియలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్పగా దేవుడు వారికి కాపుదలను అనుగ్రహించారండి. 40 ఏండ్లైనా చెప్పువారు తెగిపోలేదు. యేసయ్య తోడుంటే వస్త్రాలు మాయలేదు. 40 ఏండ్లైనా చెప్పువారు తెగిపోలేదు. యేసయ్య తోడుంటే వస్త్రాలు మాయలేదు. 40 ఏండ్లైనా చెప్పువారు తెగిపోలేదు. యేసయ్య తోడుంటే వస్త్రాలు మాయలేదు. బలవంతుడా నా బలమా, బహుప్రియుడా నా ధైర్యమా, బలవంతుడా
పురాణీయులేదు ఆయన. అంత గొప్పగా దేవుడు వారిని కాచి కాపాడి ప్రయాణంలో వారికి తోడై సంరక్షించారు. మరి కొన్నిసార్లు ఆయనకు ఇబ్బందులు అయినాయి కదండి, ప్రజలు చచ్చిపోయారు కదండి అంటారేమో. అది దేవుడు తప్ప? ఆలోచన చేయండి ఒకసారి, అది దేవుడు తప్ప? ఇశ్రాయేలీయులు తమ స్వయంకృతాపరాధాల చేత నష్టపోయారు తప్ప దేవుడు కావాలని ఎప్పుడు వాళ్ళను ఇబ్బంది పెట్టలేదు. స్వయంకృతాపరాధం ఇది తెలియాలి మీకు, ఖచ్చితంగా ఈ వివరణ మీకు తెలియాలి. చాలాసార్లు ఏదైనా చిన్న శ్రమ వస్తే చాలు దేవుడు పరిశోధిస్తున్నాడు, ఇంకా ఏమైనా ఇబ్బంది వస్తే చాలు సాతాను గాడు శోధిస్తున్నాడు అంటాం మనం, అవునా? ఎప్పుడు చూసినా దేవుడి మీద సాతాను మీద పడి అడగడం తప్ప అసలు విషయం తెలుసుకుందాం. ఎక్కడ ఎవరు దేవుడు పరిశోధించేంత భక్తి చేయట్లా, నీకు తెలిసే విషయం ఎందుకు రాసి పెట్టుకుని అవసరం లేదు. దేవుడు పరిశోధించే అంత భక్తి చేయట్లా, ఇంకా ఆ స్థితికి మనము చేరుదుము గాక. ఆమేన్. మాట్లాడితే దేవుడు పరిశోధిస్తున్నాడు, మరి పరిశోధించడానికి పెద్ద యోబు గారు మరి ఎస్తేరు రాని మరి నిన్ను పరిశోధించేయడానికి అదే పని అయింది. దేవుడు పరిశోధించే అంత భక్తి ఇంకా మనం చెయ్యాలి. కనీసం కొంతమంది, అందరూ కదండి, కొంతమంది సాతాను గారు శోధించేంత భక్తి కూడా చేయట్లేదు. సాతాను గారికి చిరాకు వస్తున్నాను శోధించాలంటే, పొరపాటున ప్రభు రే అపవాదిగా ఆయన్ని శోధించరా, రే ఆయన్ని శోధించరా అని అనుకోండి, నేను వాళ్ళ దగ్గరికి ఏమన్నా ప్రభు నన్ను వాళ్ళ దగ్గరికి పంపకో, వాడు నన్ను కూడా చెడగొట్టేస్తాడు అంటున్నాడు. అంటే అపవాది గారికే భయం వేస్తుంది కొంతమంది దీనికి వెళ్తారు. వాడు నాకంటే సాతాను ప్రభు అని చెప్తున్నాడు. కనీసం కొంతమంది అపవాది గాడు శోధించే అంత భక్తి కూడా చేయట్లేదు. ఎంత హీనం, ఎంత నీచం ఉన్నట్టు. ఏదో ఆదివారం ఆరాధనకు వస్తే భక్తే రావాలి, కానీ ఒక ఆదివారం క్రైస్తవులంగా కాదు, మనం అన్ని రోజులు క్రైస్తవులంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును కాక. లేదు ఆదివారం వచ్చి అంటే సరిపోతా, బ్రతుకంతా ఆయనకు కట్టు బానిసత్వం చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దాసులు, ఆయన ప్రేమకు బానిసంగా బ్రతకాలి. అది జీవితం, అది జీవితకాలం చేయవలసిన నా జీవితం. మాట్లాడితే దేవుడు పరిశోధిస్తున్నాడు, సాతాను గారు శోధిస్తున్నాడు. ఎక్కువసార్లు సాతాను మీద పడిపోతాం, అవునా కదా? సాతాను గారు చూసి ఎంత పని చేశాడు, ఎలా జరిగిందంట, సాతాను గారు చూసి ఎంత పని చేశాడు. ఆడికి తగలదు ఎప్పుడో, ఆడికి మండి నిజంగా మీద అర్థాలు వచ్చి. ఇప్పుడు ఇద్దరు దొంగతనానికి వెళ్ళారండి ఒక ఇంట్లోకి, ఒక ముసలావుడి ఇంట్లోకి. పైనోడేమో మిద్ది మీద సామాన్ సర్దేస్తాడు. మిద్ది అంటే అర్థం అవుతుంది మీకు, మిద్ది మీద సామాన్ సర్దేస్తాడు. వాడేమో కింద గదిలో సామాన్ సర్దేస్తాడు. సౌండ్ అయినప్పుడల్లా, అడిగిడ్ అయినప్పుడల్లా లేచి కూర్చుంటుంది ముసలి. మంచం మీద లేచి కూర్చుని అటు ఇటు చూసి అంతా పైవాడి ఎలా అని పడుకుంటుంది. మాటి మాటికి లేచినప్పుడల్లా అంతా పైవాడి లేలా, అంతా పైవాడి లేనంటుంటే ఆ పైన కోపం వచ్చింది. పైన సామాన్ చదువుతున్నాడు కదా, ఆ కోపం వచ్చి ఎప్పుడు పైనోడేనా, ఆ కింద సంగతి పట్టించుకోవా అన్నట. అలాగా తగలబుద్ధి అపవాది గారికి కూడా ఎప్పుడు అస్తమానం అపవాది గారిని తలుచుకుంటున్నాం. అలా చేశాడు, అలా చేశాడు. అపవాది గారికి కూడా కోపం వచ్చి మీద అర్థం నిజంగా వచ్చి. జాగ్రత్త. దేవుని పరిశోధనకు సాతాను శోధనకు మధ్యలో ఒకటి ఉంది, అదే స్వయం కృతాపరాధం. యాకోబు గారి చేత దేవుడు ఆ మాట రాయించారు. ప్రతి వాడు తమ స్వకీయమైన దురాశ చేత మరుడు కొల్పబడి ఏడవబడుతూ శోధింపబడుతున్నారు తప్ప దేవుడు కీడు విషయమై శోధింపడు. బైబిల్లో ఉన్నమాట అది. నీ స్వయంకృతాపరాధం. స్వయంకృతాపరాధం అంటే తమకు పట్టని జగడమును బట్టి రేపు వారు దాటిపోవచ్చున్న కుక్క చెవి లాగిన వాళ్ళతో సమానం. సామెతల గ్రంథంలో ఉంది. కుక్క వెళ్ళిపోతుంది అనుకోని వెళ్ళిపోనివ్వాలి, మనకెందుకు, ఎక్కడికి వెళ్తావు అని చెవట్టుకు లాగానే 1 కేజీ కన్నట్టు ఇవ్వాలి. వెళ్ళిపోయే కుక్కను వెళ్ళిపోనివ్వాలి, మనం ఎందుకు చెవట్టుకు లాగడం. వెళ్ళిపోయే కుక్కను చెవట్టుకు లాగితే ఎంత ప్రమాదమో, మనకు పట్టని జగడమును బట్టి రేగితే అంత ప్రమాదం. అవసరం లేని వాటిలో వేళ్లు పెట్టి ఇశ్రాయేలీయులు స్వయంకృతాపరాధం చేత నష్టపోయారు తప్ప దేవుడు ఎప్పుడు వాళ్ళు కష్టాల పాలు చేయలేదు. ఈరోజు మీకు చెబుతున్నాను, మీ జీవితంలో కూడా అంతే.
దేవుడు మిమ్మల్ని నష్టాలు పాలు చేయడు. మరి ఎందుకు కొన్ని నష్టాలు వస్తాయంటే సాధారణంగా అనుకోకండి, ఆడికి అదే పని కాదు, చాలా పనులు ఉన్నాయి. నీ స్వయం కృతాపరాధం, నువ్వు సరిగా మందిరానికి రాకపోవటం వల్ల, నువ్వు దేవునికి ఇవ్వవలసినటువంటివి ఇవ్వకపోవటం వల్ల, సరిగ్గా ప్రార్థన చేయకపోవటం వల్ల, వాక్యం చదవకపోవటం వల్ల, భక్తి చేయకపోవటం వల్ల కదా, లేదంటే ఎక్కడో తప్పిపోవటం వల్ల, పాపంలో పడిపోవటం వల్ల లేనిపోని ఇబ్బందులు నేను ఎత్తి మీదకి వచ్చి పడుతున్నాయి. అది నీ స్వయం కృతాపరాధం. సరి చేసుకో, దావీదు గారు సరి చేసుకున్నట్లుగా ఒప్పుకో, దేవుని దగ్గర చెప్పుకో, దేవునికి దావీదు గారు చెప్పుకుని విసర్జించినట్లుగా పాపాన్ని విడిచిపెట్టి ఒప్పుకుని విసర్జించు. దేవుడు నిన్ను దీవించి లేవనెత్తుతారు. ప్రతి విధమైన స్వయం కృతాపరాధం నుండి నిన్ను విడిపిస్తారు. నీ చుట్టూ కంచె వేసి కాపాడుతారు. దేవునికి మహిమ కలుగును గాక. స్వయం కృతాపరాధము చేతే ఇశ్రాయేలీయులు నష్టపోయారు తప్ప దేవుడు నష్టపెట్టలేదు వాళ్ళని ఎప్పుడు. దేవుడు వాళ్ళకు తోడై ఉన్నంత కాలం ఏ లోటు లేకుండా వాళ్ళ ప్రయాణం ముందుకు సాగింది. దేవుడు వాళ్ళకు తోడై ఉండబట్టే వాళ్ళ ప్రయాణం ముందుకు సాగింది. అడ్డుగా నిలిచిన ప్రాకారాలు కూలిపోయాయి. రాజమార్గాన్ని వారు నడిపించబడ్డారు, వాగ్దాన దేశానికి చేరారు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళ అరణ్య యాత్రలో దేవుడు వాళ్ళకు తోడై ఉండబట్టి వాళ్ళ యాత్ర ముందుకు సాగినట్లుగా మనకు దేవుడు తోడై ఉంటే మన జీవిత యాత్ర, మన ఆత్మీయ యాత్ర ఆగిపోకుండా ముందుకు సాగిపోతాయి. కనుక యేసయ్యనే మనం కోరుకోవాలి, యేసయ్యనే మనం పొందుకోవాలి, యేసయ్యను కలిగి ఉండాలి, యేసయ్య మనతో ఉండాలి, యేసయ్య మనలో ఉండాలి. కనుక యేసయ్యనే కోరుకోండి. ఎవరిని పెడితే ఆమె కోరుకోవాలి. యేసు ప్రభువు వారిని కోరుకోండి. యేసయ్య నీవు నాకు కావాలి, నువ్వు నాతో రావాలి. ఆయనను కలిగి ఉంటే అగ్నిగుండం కూడా ఆహ్లాదకరంగా మారుద్ది. సింహాల బోనులో కూడా సంతోషం పుట్టుద్ది. గొలియాతంత ఎత్తైన శ్రమ, వ్యాధి, బాధ, రుగ్మత, సమస్య, శత్రువు మన కాళ్ళ ముందు బోర్లపడుద్ది. అంతేకాదు ప్రియులారా, ప్రతి వ్యతిరేకత మనకు బాధపీఠమ బుద్ధి. ఎవరిని కలిగి ఉంటే? యేసయ్యను కలిగి ఉంటే. ఏదైనా దేవుడు ఇవ్వాలి, దరిద్రం పోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి కలిగి ఉంటే సమస్త విధమైన ఆశీర్వాదాలు మన సొంతం అవుతాయి. కనుక మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఈరోజు యేసయ్య నువ్వు నాకు కావాలి, నువ్వు నాతో రావాలి అని ప్రార్థన చేయండి. యేసయ్యను పొందుకోండి. మోషే గారిలాగా చెప్పండి, నీవు రాకపోతే ఇక్కడ నువ్వు కడుక్కోవడం మేము బయటికి. మోషే గారు అలాగే అన్నాడు, దేవుని పొందుకోండి. అలాంటి ప్రార్థన చేసి దేవుని పొందుకోండి. మీ హృదయ గది తలుపులు తెరచి మీ గుండె గదిలో ప్రభువుని కలిగిన వారిగా ముందుకు సాగండి. ఆశీర్వాదాలు పొందండి. యేసయ్యలో ఉన్నవి కాదండి, యేసయ్యనే కోరుకోండి. దేవుడి క్లుప్త వివరములు మన వెనుకడిలో దీవించును గాక. తనలో ఉంచి కళ్ళు మూయండి, ప్రార్థించాలి. నీవు నాతో వస్తే దిగులు నాకుండదు, నీవు నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే ఆజ్ఞ
నాకు యేసయ్యే కావాలి. యేసయ్యనే దేవునిగా కలిగి జీవిస్తాను. యేసయ్య కొరకు బ్రతుకుతాను. యేసయ్యను కలిగి బ్రతకగోరుతున్నాను. నాకు యేసయ్యే కావాలి అన్నవాళ్ళు మీరు 2 చేతులు పైకెత్తి చూపండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. సకల ఆశీర్వాదాలకు కారణమవుతున్నా మీ స్తోత్రము నాయన. దేవ వెత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు కలిగించండి. మీ 2వ రాకడకు ప్రతి ఒక్కరిని ఆయత్తపరచండి. తీర్మాన పూర్వకంగా చేతులు తెంపడుతున్నారు. వారి వారి తీర్మానములను మీరు స్థిరపరచండి. వారిని బలపరచండి. తీర్మానములకు తగిన జీవితంలో జీవించేటువంటి కృపాభిషేకం బిడ్డలపై కుమ్మరించండి. మీ 2వ రాకడకు అందరూ ఆయత్తపరచండి. ప్రతి ఒక్కరితో మీరు ఉండండి. ప్రతి ఒక్కరి హృదయ గదులలో మీరు నెలవై కొలువై ఉండండి. మిమ్మల్ని కలిగి ముందుకు సాగే అభిషేకం బిడ్డలపై కుమ్మరించి మీరు మహిమ పొందమని ఈ సంఘాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నాయన. సంఘ సంఖ్యను పెంచండి. నూతనాత్మల సంఘములో చేర్చండి. సేవను విస్తరింప చేయండి. మీ దాసునికి ఆరోగ్యం, ఆయుష్, అభిషేకం ఇవ్వండి. ఇక బలంగా మీ పనిలో వాడుకోండి. యేసు నామములో ఈ మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.